కాదు సార్, ఇప్పుడు మార్కెట్‌లో మేజర్ పెద్ద చర్చ ఏంటంటే ఆర్గానిక్. మామూలు ప్రొడక్ట్‌తో పోలిస్తే ఆర్గానిక్ ప్రొడక్ట్‌కి 2 రెట్లు, 3 రెట్లు ఎక్కువ డబ్బులు పెట్టి కొంటున్నారు హ్మ్. జనాలంతా. ఆర్గానిక్ వ్యవసాయం వైపు రైతులను తీసుకెళ్ళలేమా? ఏంటి ఆర్గానిక్ వ్యవసాయం ఎంతవరకు బ్రైట్‌గా ఉంటుంది ఫార్మర్ పాయింట్ ఆ! ఆఫ్ వ్యూలో? ఈ ఆర్గానిక్ అనేది ఒక భూతంలా తయారైంది. నిజంగా చెప్పాలంటే. హ్మ్. అంటే చాలామంది ప్రసంగాలు ఇస్తుంటారు మీడియాలో గానీ, వాళ్ళు ఓన్‌గా ఛానెల్స్ పెట్టేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అని, సేంద్రియ వ్యవసాయం అని చెప్పేసి, అసలు వాళ్ళకే ఆర్గానిక్ అనే పదానికి డెఫినిషన్ తెలియదు. దాని నిర్వచనం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. దాన్ని విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. ఒక కమర్షియల్ వర్డ్‌గా మార్చేసి, దాన్ని ఒక వ్యాపార పదంగా మార్చుకొని, హ్మ్. ఎవరికి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఇప్పుడు అది పెద్ద ఇది గదా! ఆర్గానిక్ అంటే చాలు ఏదైనా ఆ! ఎంత రేట్ అయినా కొనేస్తున్నారు. అంటే అందరికి తెలియాల్సిందేందంటే, అసలు మొక్క ఎటువంటి సేంద్రియ ఎరువును తను గ్రహించదు. హుహు. తీసుకోదు. తీసుకోదు. దానికి అవసరం కూడా లేదు. హ్మ్. మొక్కకు కావాల్సింది పోషకాలు. హ్మ్. కానీ సేంద్రియ ఎరువు గాని, సేంద్రియ పదార్థం గాని కావాల్సింది కేవలం భూమికి మాత్రమే. మొక్కకు కాదు. మొక్కకు కాదు. హ్మ్. ఇది చెప్పరు హ్మ్. రైతుకి. హ్మ్. అది చెప్పేవాడికి ఇది లేదు. హ్మ్. సరే, భూమికిస్తే అక్కడి నుంచి మొక్కకొచ్చి దానివల్ల ఆ! క్రాప్ లేదు. బావుంటుందేమో అది కొన్ని. భూమికి ఎందుకివ్వాలంటే, హ్మ్. భూమిలో అంటే సేంద్రియ ఎరువులు ఎందుకు ఇస్తామంటే కర్బన శాతాన్ని పెంచడం కోసం ఇస్తాం. హుహు. అది చెప్పాలి ఫస్ట్ రైతుకి. భూమిలో కర్బన శాతం పెరగాలి. అంటే భూమిలో ఉన్న కర్బనాన్ని మొక్క తీసుకోదు. హ్మ్. ఖచ్చితంగా తీసుకోదు. హ్మ్. మనకందరికీ తెలిసిందేందంటే, ఎవరినడిగినా చెప్తాం. మొక్కలు కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటాయి, ఆక్సిజన్ విడుదల చేస్తాయి. హ్మ్. కార్బన్ డయాక్సైడ్ CO2. హ్మ్. కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ బయటికి పంపిస్తున్నాయంటే, కర్బనాన్ని లోపల పెట్టుకుంటాయి. హ్మ్. అంటే మొక్క గ్రహించే కర్బనం అనేది, అది శ్వాసక్రియ ద్వారా కార్బన్ డయాక్సైడ్ లోపల తీసుకొని, కర్బనాన్ని లోపల పెట్టుకొని ఆక్సిజన్ బయటకు వదులుతుంది. టేకింగ్ ఫ్రమ్ ద ఎయిర్, నాట్ ఫ్రమ్ ద ఎయిట్ ఎర్త్. అది దాని ప్రక్రియ అది. దాని జీవన ప్రక్రియ అది. నువ్వు వేరే రకంగా నేను కర్బనాన్ని అందిస్తాను తీసుకో అంటే మొక్క తీసుకోదు. హుహు. అది శ్వాసక్రియ ద్వారా తీసుకున్న కార్బన్ డయాక్సైడ్‌లోంచి ఉన్న కర్బనాన్ని మాత్రమే తీసుకొని ఆక్సిజన్ బయటకు పంపిస్తది. హ్మ్. హ్మ్. సో, ఆ ప్రకారమే తీసుకుంటుంది తప్పనిచ్చి నువ్వు భూమిలో ఇచ్చే కర్బనాన్ని మొక్క తగలదు. అది తీసుకోదు కూడా. ఓకే. గ్రహించదది. ఓకే. అటువంటి ప్రక్రియ దాంట్లో ఉన్నప్పుడు, దాని జీవన విధానమే అదైనప్పుడు, సైన్స్ అదైనప్పుడు, హ్మ్. నువ్వు కింద సేంద్రియం ఇస్తే పైన సేంద్రియం కాస్తది అని చెప్పడము ఎంత ఓకే. దుర్మార్గమైన చర్య అంటే ఇది. అరే! ఇది పెద్ద మార్కెట్ కదా సార్ ఇప్పుడది. తప్పు. ఆ! అంటే పదం మార్పిడి జరిగింది. హ్మ్. మనకు గావాల్సింది రెసిడ్యూ ఫ్రీ. అంటే విష రసాయనాలు లేని పంట మనకు కావాలి. హ్మ్. దానికి ఆర్గానిక్ అనే పదం తగిలిచ్చారు. హ్మ్. తప్పది. వాట్ ఈస్ ద వర్డ్, యాక్చువల్ వర్డ్? విష రసాయనాలు లేనటువంటి అంటే రెసిడ్యూ ఫ్రీ. రెసిడ్యూ ఫ్రీ. ఓకే. రెసిడ్యూ ఫ్రీ అని ఉండాలి. హ్మ్. సో, దాని బదులు ఆర్గానిక్ అని తీసుకొచ్చేసి హ్మ్. మొత్తం నాశనం చేసేశారు. హుహు. అంటే కింద ఆర్గానిక్ ఇస్తే పైన ఆర్గానిక్ వస్తది. హ్మ్. అవును. అదే కదా ఇప్పుడంతా చర్చ. రైతులు అందరూ అట్లా పడిపోయి దాంట్లో మొక్కకు వేరే పోషకాలు అందించకుండా కేవలం సేంద్రియ ఎరువులు లేకపోతే సేంద్రియ పదార్థాలు ఇవి మాత్రమే ఉపయోగించేసి కొన్నాళ్ళు చూస్తారు. ఒక 2, 3 సంవత్సరాల తర్వాత దిగుబడులు పడిపోతాయి. దానికి మచ్చలు, రకరకాల రోగాలు చాలా చూడడానికి కూడా బాగుండవు. హ్మ్. సో, వీళ్ళేం చేస్తున్నారు ఆర్గానిక్ ప్రొడక్ట్‌లని పెట్టేసి అమ్ముతున్న వాళ్ళు, అవి చూడడానికి బాగుండవు కాబట్టి చూడడానికి బాగుండేవి ఏవి ఉన్నాయో అవి తీసుకొచ్చి ఆ ప్లేస్‌లో పెట్టేసి అమ్మేస్తున్నారు అంతే. ఓకే. ఓకే. వాడు ఎలా అన్నా పండించనీక సంబంధంలా. సో, ఆర్గానిక్ అనే పదం ఒక మాఫియా. మాఫియా. పక్కా మాఫియా అది. అంటే మనం సేంద్రియం ఇస్తుండేది భూమి కోసం. అందులో కొన్ని లక్షల రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. హ్మ్. మొక్కకు మేలు చేసేటుంటాయి, మొక్కకు హాని కలిగించేసుంటాయి. సో, అవి జీవనం సాగించాలంటే కర్బనం కావాలి వాటికి. హ్మ్. అవి కర్బనాన్ని తీసుకుంటాయి ఆహారంగా. హ్మ్. కుళ్ళు పదార్థం. కర్బనం అంటే కుళ్ళు పదార్థం. ఓకే. సో, అవి తీసుకుంటాయి. వాటికి ఆహారం కావాలి. సో, ఓకే. మనం కర్బనం ఇస్తున్నది వాటికి. హ్మ్. సో, అది చెప్పగలగాలి రైతుకి. హ్మ్. అట్లా కాకుండా నువ్వు కింద కర్బనం ఇస్తే మొక్క తీసుకుంటుందంటే తప్పు కదా! హ్మ్. 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 తగలదది. ఈ మొక్క మొత్తం తగలదు. సైకిల్‌లో ఎక్కడా గూడా మనం ఇస్తున్న భూమికిస్తున్న కార్బన్. మొక్కకు అవసరం లేదు. ఆ! మొక్కకు అవసరం లేదు. ఓకే. మొక్కకది పరోక్షంగా సహాయపడుతుంది. హ్మ్. అంటే అందులో రకరకాల సూక్ష్మజీవులు, జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు పరోక్షంగా సహకరించినా మరి అది కావాలి. హ్మ్. నేనదే చెప్తున్నా. సేంద్రియం కావాలి. కానీ దేనికి ఇస్తున్నాము? దానివల్ల ఉపయోగాలేంటి కరెక్ట్‌గా చెప్పు నువ్వు. ఓకే. మనం ఇస్తున్నది సేంద్రియం భూమికి. భూమికే ఇవ్వాలది. మొక్కకు కాదు. హ్మ్. భూమికే ఇవ్వాలి. అంటే మొక్క వేస్తున్న భూమి ఆరోగ్యంగా ఉండాలి. హ్మ్. సో, అక్కడ చెడు కలిగించే సూక్ష్మజీవులు అవన్నీ చనిపోవాలంటే వాటిని చంపే సూక్ష్మజీవి ఇంకోటి భూమిలో పెరగాలి. హ్మ్. సో, దానికోసం ఇవ్వాలి. హ్మ్. మొక్క పెరగడం కోసము అంటే ఆరోగ్యంగా పెరగడం కోసం అది సహాయపడుతుంది. కానీ మొక్క పెరగాలంటే దానికి పోషకాలు కావాలి కదా! హ్మ్. నువ్వు పోషకాలను పక్కన పెట్టేసి హ్మ్. కేవలం దీన్ని మాత్రమే నేను అందిస్తానంటే కుదరదు. ఓకే. ఓకే. సో, పోషకాలు తప్పనిసరి. హుహు.
అంటే నేను నా వ్యవసాయ విధానం ఓఎన్బిఏ అని ఒకటి ఉంది. ఉమ్, సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం, ఉమ్, ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్. ఉమ్, దాంట్లో నేను చెప్పేది ఒకటే, సేంద్రియ భూమి కోసము, పోషకాలు మొక్క కోసం. ఉమ్.